ఈరోజు ఈ వీడియోలో మాణిక్య ప్రభులు వారు నృసింహరాయలు వారికి రామలింగేశ్వర క్షేత్రం గురించి చెప్తారండి. ఆ వివరాలు తెలుసుకుందాము. నిజాం రాజ్యంలో నల్లగొండ జిల్లాలో నృసింహరాయలను ఒక బ్రాహ్మణుడు ఉండెను. ఈయన భార్య పుత్ర వియోగంచే విరాగి అయి కాశీయాత్రకు పోవుచుండెను. మార్గమధ్యమున ఒక అరణ్యము గుండా ప్రయాణం చేయుచుండగా చీకటి పడెను. రాత్రి అంతయు గాలివాన వీచెను. నృసింహరాయలు భీతి చెంది ఒక చెట్టు కింద నిలబడి భగవంతుణ్ణి అనేక విధములుగా ప్రార్థించెను. అరుణోదయం ఒకసారికి ఒక యోగి పొంగోడు ఆ మార్గమున వచ్చుచుండట చూచి ఎదురేగి సాష్టాంగ ప్రణామములు అనరించి తన వృత్తాంతమంతయు చెప్పి వారణాసికి వెళ్ళే మార్గమును చూపి కరుణింపమని యోగి పొంగవుని ప్రార్థించెను. నీవు దత్తాత్రేయుని స్థిరబుద్ధితో కొలిచిన ఎడల నీకు గురు కటాక్షము లభించి సర్వ కోరికలు తీరి శాశ్వత సౌఖ్యమును పొందగలవని ఆ యోగి ప్రత్యుత్తరమిచ్చెను. ఆ మాటలను పెడచెవిని పెట్టి తనకు కాశీ మార్గమును చూపుమనియు స్నానాదులకు యోగ్యమగు జలాశయములు గల తావు ఒకదాన్ని నెరిగింపవలెననియు వేడుకొను. శ్రీ బసవేశ్వరుని జన్మస్థానముకు కళ్యాణి నగరమున ఈశ్వరలింగము గల గుండము నుండి జలము వెడలి దక్షిణ వాహిని గురుగంగాయని ప్రతీతి చెంది మాణిక్య నగర సమీపమందలి విరజ అను చిన్న నదిలో కలియుచున్నది. ఆ నదుల సంగమ స్థానము మిగుల పుణ్యక్షేత్రమనియు పుణ్యతీర్థమనియు ప్రఖ్యాతిగాంచినది. ఆ నది యందు సుస్నాతుడవై మాణిక్య నగరమునకేగుము. అటు మృష్టాన్న భోజనము చక్కని మార్గమును లభింపగలదని పలికి యోగి పొంగోడు వెడలిపోయాను. నృసింహరాయలు అటులనే చేసెను. తన కరణ్యంలో కనిపించిన యోగి పొంగోడే మాణిక్య నగరములోని మేడి చెట్టు కింద భక్తులచే పూజింపబడుట చూచి ఆశ్చర్యపడి ఆ సమీపమున కూర్చొని ఒక ఉద్ద బ్రాహ్మణ్ణి సమీపించి తాను ఆంధ్రుడననియు తనకు మహారాష్ట్ర భాష రాదనియు తెలుగు భాషలో తనకు మాణిక్య నగర వృత్తాంతమును గురించియు యోగి పొంగవుని గురించియు సర్వము తెలుపవలెనని ప్రార్థింపగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు అట్లని చేసెను. వృత్తాంతమంతయు ఎరిగిన పిమ్మట నృసింహరాయలు చాలా సంతసించి యోగీశ్వరుని సమీపించి సాష్టాంగ ప్రణామనొచ్చి నిలబడగా శ్రీ ప్రభువు కరుణతో ఆ బ్రాహ్మణునికి దత్తమంత్రోపదేశం చేసి పాదుకలు జూలి సటకాను ఒసగి వీపు తట్టి నీ జన్మస్థానమునకు సమీపంనే ఉత్తర రామేశ్వరం అని పిలువబడు రామలింగేశ్వర క్షేత్రము కలదు. రావణ వధానంతరము శ్రీరాములు దండకారణ్యమున బదరీ తరువు క్రింద రామలింగేశ్వరుని ప్రతిష్ఠించిరి. ఉత్తర రామేశ్వరం అని పేరిడిరి. పూర్వయుగంలో పూజలు జరిగినవి కానీ ప్రస్తుత మట్టి విద్యుక్తార్చనలు జరుపుటలేదు. కావున నీవచ్చట రామలింగేశ్వరునకు పూజార్చనలు సలుపుచుండము. రామలింగేశ్వరుని అనుగ్రహమున మంత్రసిద్ధిని బడసెదవని చెప్పి పంపివైచిరి. ఆ బ్రాహ్మణుడును అదే ప్రకారం చేసి దత్తాత్రేయమూర్తిని ఆ సమీపంనే స్థాపించను. ఆ స్థలమున నేటికిని దత్తమూర్తికిని రామలింగేశ్వరునకును మహావైభవంతో ఉత్సవములు జరుగుతున్నవి. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ओम समर्थ सद्गुरु भरद्वाज महाराज की जय. ओम समर्थ सद्गुरु माणिक्य प्रभु महाराज की जय.